మనకి ఎలా వచ్చాయి? ఈ బాధలు మనుషులకి ఎలా వచ్చాయి? ఎవరైనా చెప్పగలరండి? మనం పొందుతున్న ఈ బాధలు ఎలా వచ్చాయి? మన పితృవాళ్ళైనటువంటి అవ్వ ఆదాము గారు చేసిన పాపాన్ని బట్టి, అవిధేయతను బట్టి మనకేమొచ్చినాయండి? ఈ శ్రమలు వచ్చాయి, ఈ బాధలు వచ్చాయి. అప్పుడు చెప్తా ఉన్నాడు దేవుడు ఏమనంటే, ఇక నుంచి నీకు కష్టము ఆయాసంతో నువ్వు బతుకుతావని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. వారు శ్రమపడి వారి కుటుంబాలను పోషించడానికి ఇచ్చాడు. ఈ లోకాన్ని కలగజేసి అన్నీ ఇచ్చాడండి. పక్షులు, జంతువులు, చక్కని ఎన్ని రకాల ఫ్రూట్స్. నిన్న మేము ఇక్కడ కూర్చొని సరదాగా ధ్యానం చేస్తే, సరదాగా దాన్ని పరిశీలన చేస్తే సీతాఫలం, రామఫలం, లక్ష్మణ ఫలం, హనుమంత ఫలం అంట. ఎన్ని ఫలాలండి? ఒక ఫలంలోనే చక్కగా అన్ని ఫలాలు వచ్చేసింది. వాళ్ళైతే వాళ్ళ స్వార్థంతో ఆ పేర్లు పెట్టి ఉండొచ్చు, కానీ దాని పేరు నిజంగా చూస్తే వేరే వస్తుంది. హల్లెలూయా. అంటే ఫలాలు, ఎన్ని ఫలాలు ఉన్నాయి, ఇన్ని ఫలాలను అనుభవించు అంటే వీళ్ళు ఏం చేశారంట, కరెక్ట్గా ఏదైతే తినొద్దన్నారో అదే తిన్నారు. కాబట్టి తినేసి పోను ఒప్పుకుంటే క్షమించబడేది. మళ్ళీ ఏం చెప్తా ఉన్నారు? నెపం. ఆమె ఏం చెప్తా ఉన్నదే, ఎందుకు తిన్నావని దేవుడు అడిగితే, ఫస్ట్ ఆదాం గారిని అడిగాడు దేవుడు, నేను తినొద్దన్న ఫలం తిన్నావా? తిన్నాను ప్రభువా. తప్పు అయిపోయిందంటే అయిపోయిందేమో. ఆయన ఏం చెప్పాడు? తిన్నాను, నువ్వు నువ్వే ఇచ్చావు, నా మానాన్ని నేను ఉంటే తీసుకొచ్చి ఈమె నువ్వే ఇచ్చావు అన్నట్టుగా ఆయన ఏం చెప్తా ఉన్నాడు? ఈమెను తీసుకునిచ్చాడు. ఈమెను అడిగాడు దేవుడు, అమ్మ మీరు తిన్నారా అని. ఆమె ఏం చెప్తుంది? సర్పమే, ఇవి ఇది నన్ను మోసపుచ్చింది, అందుకు తిన్నానంటుంది. అరే ఇన్ని ఉన్నాయి కదా నీ దగ్గర, దాని మాట నువ్వు ఎందుకున్నావు? నువ్వు నీకు భర్తనిచ్చాడు కదా, ఈయన మాట నువ్వు వినాలి కదా, లేకపోతే మీ ఇద్దరిని సృష్టించిన దేవుడి మాట కదా వినాలి. నువ్వెవరి మాట విన్నావు? మూడో వ్యక్తి మాట విన్నావు. అందుకనే శాపాన్ని తెచ్చుకున్నావు, బాధలు తెచ్చుకున్నావు, శ్రమలు తెచ్చుకున్నావు. నిజంగా నేను కూడా చాలా ఆలోచన చేస్తాను. ఆడవారు పిల్లలను పుట్టినప్పుడు చాలా కష్టపడతారండి. మా ఆవిడ పడ్డ కష్టాన్ని బట్టి నేను రెండో పిల్లలను కనాలని అనుకోలేదు. ఈ మాట మొట్టమొదటిసారిగా ఇక్కడే చెప్పాను, ఇప్పటివరకు మా ఆవిడతో కూడా చెప్పలే. అమ్మ మా మిస్సెస్ చాలా బాధపడ్డది పిల్లలకి పుట్టినప్పుడు. ఆ రోజు నేను అనుకున్నాను, ఇంత బాధపడుతున్నాను కాబట్టి ఇంకెప్పటికీ నేను పిల్లల్ని కనకూడదు, ఇంకొక పిల్లల్ని నేను కనకూడదు అనుకుని ఒక కుమార్తెతోటే నేను ఆగిపోవడం జరిగింది. దేవుని యాజిక బలిపీఠ మీద నుంచొని మాట్లాడుతాము, ఇందులో అబద్ధం లేదు. హల్లెలూయా. వచ్చేద్దామండి మరలా మనం. ఏమండి, వాళ్ళ ద్వారా వచ్చిన ఈ బాధలు మనందరికీ వంశపారంపర్యంగా వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. వారిలో నుంచే వచ్చాం కదా మనం. ఏమండి, వారి రక్తంలో నుంచే వచ్చాం కదా. అక్కడ మళ్ళీ విభజించబడ్డాయి ఏబిఓ ఇవన్నీ పాజిటివ్లు, నెగిటివ్లుగా విభజించబడి అనేక శాఖలుగా వెళ్ళి ఈ బాధలన్నిటినీ మనందరము కూడా కలిగి ఉన్నాం. అయితే ఈ బాధలన్నిటి నుంచి నీకు విడుదల కావాలన్నా, ఈ బాధలు లేకుండా ఉండాలంటే ఏం చెయ్యాలయ్యా అన్నదే ఈరోజు మన వాక్య ధ్యానం అన్నదే. వచ్చేద్దామండి, మనం వచ్చేద్దాం, చూద్దాం. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 27వ వచనం. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 27వ వచనం. 11:20 యెహోవా వాక్కు ఉంటుంది. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 'ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఉంటుంది. చూడొచ్చు. నేను వారిని శిక్షింపబోచున్నాను. వారి యవనులు ఖడ్గము చేత చంపబడెదరు, వారి కుమారులు కుమార్తెలు కాదు అది కాదు. ఒకసారి యెహోవా ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 25. ఒకసారి చూడండి. 25 కూడా లేదా?
అంటే జస్ట్ నేను మిస్ అయ్యాను. ఇదేంటంటే యెహోవా వాక్ మనకి సెలవిస్తూ ఉంది మనకి ఇంకా బాధలు ఉండవు అని. నేను మీకు ఆ తమ్ముడికి అది నేను రిఫరెన్స్ పెడతాను, మీ చర్చ్ గ్రూప్లో అది పెడతారు. మనం వచ్చేద్దాం. ఈరోజు ఈ యొక్క బాధలలో నెమ్మది గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 119వ అధ్యాయము 50వ వచనం. 119వ అధ్యాయము 50వ వచనం చదువుదాం. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో ఇదే నాకు నీ వాక్యమే శ్రమ కొలిమిలు బ్రతికించుచున్నది. ఏమంటే ఈ వాక్యము మనకేమవుతూ ఉందంట, బ్రతికిస్తూ ఉందంట. ఆయన చెప్తా ఉన్నాడు, నేనే జీవము, నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. ఆయన వాక్యము మనల్ని బ్రతికిస్తూ ఉందంట. హల్లెలూయా. ఏమండి, పాపము వలన వచ్చు జీతము మరణము, కానీ యేసుక్రీస్తు వాక్కు ద్వారా మనకు జీవాన్ని తీసుకొచ్చాడు. ఒక సందర్భంలో ఆయన చెప్తా ఉన్నాడు, జీవాధిపతిని నేనే అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు జీవమై ఉన్నాడండి. నేనే మార్గము, సత్యము, జీవము అంటా ఉన్నాడండి. ఈ భూమి మీద ఉన్నటువంటి కొంతమంది దేవతలు, దేవుళ్ళని పిలువబడుతున్నటువంటి ఎవ్వరూ కూడా జీవం గురించి చెప్పలేదండి. ఏమండి, దేని గురించి చెప్పారయ్యి అంటే, తప్పు చేస్తే శిక్ష అయ్యి, లేకపోతే ఇలా చేస్తే అలా శిక్ష వచ్చింది, ఆ రూపంలో వచ్చింది, ఈ రూపంలో వచ్చిందని చెప్పారు. తర్వాత తప్ప ఎవ్వరు కూడా జీవము గురించి చెప్పలేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క యేసుక్రీస్తు మాత్రమే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడంట. అందుకనే ఆయన వాక్యము చదివితే నీవు ఏమవుతుంది? జీవింపజేసేవాడై ఉన్నాడు. నీ వాక్యము నాకు బ్రతికిస్తుందని. ఇదే 119వ సంకీర్తనలో మీకు ఒకసారి ఈ వాక్యమే ఎన్నిసార్లు ఉన్నదో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి చూద్దాం. నేను చెప్పిందల్లా మీరు చదువుతారండి. 25వ వచనం. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము. 38వ వచనం చదువమ్మా. లాస్ట్ లైన్ చదువుతాను సరిపోతే. నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. ఏమా? తర్వాత 40వ వచనం. నీతిని బట్టి నన్ను బ్రతికించుము. తర్వాత ఒకసారి మరలా 30, 40, 50వ వచనం. లైటింగ్ కూడా సరిగ్గా 50వ వచనం చదువుతాను. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది వచ్చుచున్నది కదా. తర్వాత చూద్దామండి, ఇంకా చూద్దాం. 89 లాస్ట్ చదువుతాను. నీ వాక్యం ఆకాశమంత నిత్యము నిలకడగా ఉన్నది. 88 లాస్ట్. నీ విశ్వాసత నీ కృప చేత నన్ను బ్రతికించుము. ఇంకా చాలా ఉంది, ఒకసారి చూపిద్దాం. 93. నీ ఉపదేశము వలన నన్ను బ్రతికించితివి. తర్వాత 107. నీ మాట చొప్పున నన్ను బ్రతికించుము. 116. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. తర్వాత 144వ వచనం. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివిని దయచేయుము. హల్లెలూయా. ఏమండి, ఈ వాక్యము బ్రతికిస్తా ఉంది. ఈ వాక్యము మనలను జీవింపజేస్తూ ఉంది. అందుకని ఈ వాక్యాన్ని చదివా. ఎంతమంది రోజుకి బైబిల్ గ్రంథాన్ని చదవటానికి ఇష్టపడతా ఉన్నారు? ఎక్కువసార్లు లేవగానే బైబిల్ ఎంతమంది చదువుతూ ఉన్నారండి? ఎన్ని అధ్యాయాలు చదువుతూ ఉన్నారు? మా ఊర్లో కూడా ఉన్నారు, ఖచ్చితంగా చదువుతూ ఉంటారు పొద్దున్నే క్యాలెండర్ మీద వాక్యం. అలా మనం ఉన్నామా? అలా మీరున్నారా? అది ఉంటే మీకు ఆశీర్వాదం కాదు, బైబిల్ని చదివేవారముగా ఉంటారు. హల్లెలూయా. అనేక మార్లు ఏ టైం కుదిరితే, ఎప్పుడు కుదిరితే అప్పుడు బైబిల్ని కనుక నువ్వు చదివితే ఇందులో జీవం ఉన్నదండి, ఇందులో ఆరోగ్యం ఉన్నది, ఇందులో స్వస్థత ఉన్నది. దేవుడే మనల్ని అందరినీ మెండైన ఆశీర్వాదాలతో ముందుకు నడిపిన కాక. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు దాకా మనం చూసాం ఈ వాక్యంలో ఏమున్నదంట? జీవము ఉన్నది. ఈ వాక్యము బాధలలో నెమ్మది ఉన్నది. ఇంకా చూద్దాం. కీర్తనల గ్రంథం 28వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 28వ అధ్యాయము 7వ వచనం.
యెహోవా యెహోవా నా ఆశ్రయము, నా ఆశ్రయము, నా కేడము, నా కేడము, నా హృదయము, నా హృదయము, ఆయన యందు నమ్మిక ఉంచెను ఆయన గనుక యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయం కలుగును. నాకు సహాయము కలుగును. ఏమండి, నువ్వు ఆయన యందు నమ్మిక ఉంచావనుకో అప్పుడు నీకు సహాయము కలుగుతుంది. హల్లెలూయా. అప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది. నువ్వు ఎవరిని నమ్మాలంటే మా ఆంధ్ర రాష్ట్రంలో బాగా ఊగిపోతున్నారు ఇప్పుడు. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. వాళ్ళంటే ఆయన నమ్మకం. ఏమండి, ఒకవేళ కర్మకాలి బెయిల్ రద్దు అయిపోయింది అనుకో, ఆయన ఎట్లుంటాడు? ఆయన నమ్మకం ఏంటి? ఆ పాట ఎవరు రాయించుకున్నారు? ఎవరు డైరెక్ట్ చేయించుకున్నారు? ఎవరు వేయించుకుంటారు? టీవీలో వేయటం ద్వారా డబ్బులు ఎవరు కడుతున్నారు? ఆయనే కడతారు. ఆయన గురించి ఆయనే పాడుతూ ఉంటే ప్రజలు అంటున్నారు అన్నట్టు. ఈ తెలుగుదేశం వాళ్ళు కూడా అంటూ ఉంటారు ఏమని? మా నమ్మకం చంద్రబాబు, ఈయన చంద్రబాబు. మన 55 రోజులు జైల్లో ఉన్నప్పుడు ఏమైపోయింది? నమ్మకం జైల్లో ఉందా? వారు కాదండి మనం నమ్మవలసింది. వారు కాదు, 5 సంవత్సరాలు మాత్రమే నీకు ఉపయోగం చేయవలసిన వారు కాదండి. నిత్య జీవాన్ని నిరంతరము నీకు నడిపించేవాడు దేవుడై ఉన్నాడు. నేను ఒకసారి నాకు చక్కని స్టేటస్ చేసుకున్నాను. అదేంటంటే మన సింగర్ అయినటువంటి ఏఆర్ స్టీవెన్స్ అనే గారు పాట పాడారు. యేసు నీవే కావాలయ్యా, యేసు నీవే రావాలయ్యా అని ఆ పాట ఆయన చాలా చక్కగా రాసుకున్నాడు. తర్వాత మీకు ఇక్కడ చిన్న విషయం చెప్పేసి నేను మన లైన్లోకి వెళ్ళిపోతాను. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ఏ మాటతో వచ్చారంటే, జాబు రావాలి అంటే బాబు కావాలి. ఆ స్లోగన్తో ఆయన అధికారంలోకి వచ్చారండి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ అధికారంతో వచ్చారు తెలుసా మీకు? స్లోగనం రావాలి జగన్ కావాలి. అందులో రావాలనే కావాలి. మీకు ఇంకో విచిత్రం చెప్తున్నా. మీకు ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఎంతో వచ్చేసారు తెలుసా? స్లోగనం మార్పు, కాంగ్రెస్ కావాలి, కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి. అందులో కావాలందే, ఇందులో రావాలండి. 3 ప్రభుత్వాలు వచ్చాయండి రావాలి కావాలి అంటే. అలాంటిది యేసయ్యను నువ్వు రమ్మన్నావు అంటే ఎంతకాలం ఉంటుందని? 5 సంవత్సరాలే ఉంటుంది వారు పరిపాలన. 5 సంవత్సరాల తర్వాత డమ్మీ అయిపోతారు. జీవితాంతము నీకు మార్పు కావాలంటే, జీవితాంతం నువ్వు ఆశీర్వదించబడాలంటే, జీవితాంతం నువ్వు అనేక జనులకు ఆశీర్వాదంగా ఉండాలంటే, జీవితాంతం నువ్వు సంతోషంగా ఉండాలంటే 5 సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేయటానికి, 5 సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉండటానికి వాళ్ళు రావాలి కావాలి అనుకుంటా ఉంటే జీవితాంతము ఆ నరకంలో పడవేయబడకుండా ఆ దేవుని రాజ్యానికి వెళ్ళాలనుకుంటా నువ్వు యేసయ్యని ఎందుకు రావాలని కోరుకోవట్లే? ఎందుకు ఆయన కావాలని కోరుకోవట్లే? అందుకనే ఆయన వాక్యాన్ని చదువుతాం, అందుకనే ఆయన వాక్యాన్ని పట్టుకుందాం. అందుకనే ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యాన్ని చదివేవారుగా ఉంటే నీ జీవితం గొప్ప విప్లవాత్మకంగా మారిపోతుంది. అందుకనే బైబిల్ చదువుతాం. ఈ బైబిల్ జీవం ఉన్నదండి. ఇంకా వచ్చేద్దాం మనం. కాబట్టి ఆయన యందు నమ్మిక ఉంచితే నీకేం కలుగుతుందంట? నెమ్మది కలుగుతుంది, శాంతి కలుగుతుందండి, సమాధానము కలుగుతుంది. ఇదేదో ఏమండి వ్యక్తి చెప్పిన మాట కాదు, బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఆయన నమ్మిన వారు ఎవ్వరూనంట పడిపోలేదంట. హల్లెలూయా. బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఎవరు పడిపోయలేదంట. బైబిల్ పట్టుకోకుండా వేరే మార్గాన్ని పట్టిన వాళ్ళు అందరూ చెడిపోయారు. కానీ బైబిల్ని పట్టుకొని చివరి వరకు ఉన్నవాళ్ళు నీతిమంతులుగా దేవుడి దగ్గర కొనిపోయారండి. అటువంటి నీతిమంతుడిగా మనందరం ఉండాలంటే మనం చివరిగా ఏం చేయాలన్నమాట? ఈ వాక్యాన్ని చదవాలి. వచ్చేద్దామండి, మనం మరలా వచ్చేద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావాలించుకోవాలంటండి. ఈ శ్రమలు, ఈ బాధలు ఎన్నదగినవి కావు. చివరి వరకు నీ దగ్గరగా ఉండవు. ఏమండి, రాత్రి చూసిన వారు పొద్దున చూడకుండా, రాత్రిని పొద్దున అదే చీకటి పడ్డదండి, తెల్లవారుజామున చూడకుండా ఉన్నామా? 12 దగ్గరే ముళ్ళు ఆగిపోతూ ఉందా? 1 గంట దగ్గరే ముళ్ళు ఆగిపోతూ ఉందా? లేదు, దాని చుట్టూ తిరుగుతూ ఉంది. అలాగే నీకు వచ్చిన శ్రమలు కూడా ఖచ్చితంగా మారిపోతాయి. ఎప్పటి వరకు అంటే, అందుకని నువ్వు ముందు నమ్మాలి. ఎన్నదగినవి కావు ఇది, ఇవి నన్ను పడేసేవి కాదు, ఇవి అసలు ఎన్నికలు లేవు అని నువ్వు నమ్మటం ద్వారా నువ్వు బాధల్ని జయించవచ్చు.
నేను కూడా అనుకునేవాడిని. మా తమ్ముడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎప్పటికైపోతాయి ఈ శ్రమలో, అయ్యి బాబోయ్ నేను అనుకునేవాడిని. ఆ టైంలో నా స్విచ్డ్ ఫోన్ ఆపేసి మా ఆవిడతోటి మా పిల్లలతో మొత్తం అందరూ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవాలి. అసలు ఫోన్ రింగ్ టోన్ వినపడిన ప్రాంతానికి వెళ్ళిపోవాలనుకున్నా. అంతకాలం అలా ఉండదండి. ఖచ్చితంగా సమయం మారుతూ ఉంది. ఈ లోకంలో సామెత ఉంది, చట్టం తన పని తాను, అలాగే చిత్తము జరిగిపోతూ ఉంటుంది. ఆ చిత్తములో నువ్వు ఉన్నావా లేదా? చివరి వరకు నువ్వు ఉంటావా లేదా? ఈ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తావా లేదా? మొదటి ప్రేమను చివరి వరకు కలిగి ఉంటావా లేదా? ఏమండి, బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఓ కొత్తలో పాటలు పాడేసి ఓ టయానికి వచ్చేస్తూ ఉంటాం. రాను రాను ఏమైపోతుంది, సన్నగిలిపోతుంది. అలా కాకుండా మొదటి ప్రేమను చివరి వరకు కొనసాగి ఆయన్ని ఎదుర్కొనే గుంపులో ఉండాలి. చూద్దాం మనం మరలా. ఏమండి, అబ్రహాం గారి ద్వారా వచ్చి నేను చూసాం. తర్వాత చూద్దాం 1 కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనం. 1 కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనం. చివరిది నా టైం అయిపోయింది. 10వ అధ్యాయము 13వ వచనం. ఏమండి, మనకి దాని అర్థం ఏంటంటే చదవడం లేదు, దాన్ని క్లియర్ చెప్పి అతను టైం అయిపోయింది కాబట్టి, శ్రమలు నువ్వు ఓర్చుకోగలిగినంత మాత్రమే వస్తాయండి. బాధలు కూడా నువ్వు ఎంతవరకు ఓర్చుకోగలవో అంతవరకే వస్తాయి. అంతకు మించి దేవుడు నీకు శ్రమలను అనుమతించడం. హల్లెలూయా. దేవుడు శ్రమలు పెట్టేవాడు కాదండి. యోబు గారిని కూడా శ్రమలు పెట్టలేదు, దేవుడు శ్రమలు అనుమతించాడంతే. ఏమండి, దేవుడు ఇవ్వటమే తప్ప కష్టపెట్టడం తెలీదు. ఏమండి, దేవుడు శ్రమలను అనుమతించాడు. నువ్వు పొందగలిగినంత మాత్రమే ఆయన బాధలను అనుమతిస్తాడు. ఈ బాధలు రాకుండా ఉండాలంటే, ఈ యొక్క శోధనలు లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఆయన వాక్యాన్ని పట్టుకోవాలి, విశ్వసించాలి. ఏమండి, ఎన్నదగినవి కావు అని ఎంచుకోవాలి. ఇంకొకటి ఏంటంటే చివరిగా ఈ బాధలు దేవుడు సమాప్తం చేశాడు. ఏమండి, దేవుడు సమాప్తం చేశాడండి. ఆయన వచ్చిన పని సమాప్తం అయిపోవడంతో పాటు మరణపు ముళ్ళను విరిచేశాడు. మన బాధలను సమాప్తము చేశాడు. మనం ఆయన రక్తంలో కడగబడ్డాం. ఇంకా బాధలు మనకు ఉండవండి. అందుకనే కడగబడిన నువ్వు ఇంకా ఎన్నటికీ బాధలు లేకుండా ఆయన వైపు చూస్తూ గురి చూసి ముందుకు వెళ్ళిపోవటమే మన భాగ్యమైనది. నిత్యము బైబిల్ చదువుదాం, ఈ బాధలను అధిగమిద్దాం. దేవుడు బాధలను కలగజేసేవాడు కాదు, బాధలను విరిచివేయవాడు. ఆయన వాక్యాన్ని చదువుకుందాం. చివరి వరకు ఆయన వచ్చే వరకు ఆయన ఎదుర్కొనే గుంపులో నిలిచే భాగ్యాన్ని దేవుణ్ణి ఇమ్మని అడుగుతూ ముగించుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రేమ స్వరూపుడైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదానికి లెక్కలేనని స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. ఇవి ఎన్నదగినవి కావని నిశ్చంత మాకు కలిగించండి. నువ్వు మరణపు ముళ్ళును విరిచేశావు, నువ్వు ఈ లోకాన్ని జయించావు, నువ్వు సాతానుని నాయన గద్దించావు వెళ్ళిపోమని. మరి మా పైన అధికారము లేదు అనే విషయాన్ని మేము గమనిస్తూ చివరి వరకు నీలో నిలిచి ఉండి నేను ఆనందింపజేసి భాగ్యాన్ని మాకు దయచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి.